హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులకు మరియు తల్లులకు ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో భాగంగా విడుదలైతే చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఈసారి డబ్బులు వస్తాయి? మరి ముఖ్యంగా 2 కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేయడంతో ఈసారి చాలామందికి అనర్హత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే పేర్కొన్నారు. సో ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు, ఎవరెవరికి వస్తాయి? అలాగే రీసెంట్లీ నేను తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియో చేశాను. సో దాంట్లో ఎక్కువ మంది కామెంట్స్ అయితే అడిగారండి. సో ఆ కామెంట్స్ కనెక్ట్ సంబంధించి కూడా నేను కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్‌ని కూడా క్లారిఫై చేస్తాను. సో మీకు కరెంట్ బిల్లు ఒక నెలలో 300 యూనిట్లు దాటితే ఏంటి పరిస్థితి? అలాగే ఈ పథకానికి సంబంధించి ఏమైనా మనకు ఎర్రర్స్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడికెళ్ళి ఈ ఎర్రర్స్‌ని సాల్వ్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ కొత్త రూల్స్ ఏంటో మీరు తెలుసుకోకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేటప్పుడు మీకు డబ్బులు పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో మీరు క్లారిటీగా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, తల్లులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకాన్ని గత ఏడాది జూన్ మాసంలో ప్రారంభించింది. ఇప్పుడు రెండవ విడత కింద నేరుగా మన యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త రూల్స్ అనేది మనకు రిలీజ్ చేస్తూ ఆ రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్‌ని నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఏపీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ గుడ్ న్యూస్. కూటమి సర్కార్ తల్లికి వందనం పథకాన్ని విద్యార్థుల చదువుల కోసం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల యొక్క తల్లులకు మరియు తండ్రులకు విద్యార్థుల చదువు అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం కింద ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఏడా ఏటా 15,000 రూపాయల వరకు అందిస్తుంది. ఈ ఆర్థిక సాయాన్ని తల్లి లేక తండ్రి లేదా సంరక్షకుల యొక్క బ్యాంక్ ఖాతాలకు నేరుగా 15,000 రూపాయలను అందిస్తుంది. ఈ ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తుంది ప్రభుత్వం. మరియు ప్రభుత్వ, ప్రైవేట్, అన్ఎయిడెడ్ ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. విద్యార్థులందరికీ ఈ పథకం కింద విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని అందిస్తుంది. విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు వీటికి ఉపయోగించుకోవచ్చని ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్య సమాచారం విషయానికి వస్తే 12వ తేదీ నుంచి పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభం కాబోతున్నాయి. వేసవి సెలవులు అనంతరం తిరిగి స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి. దీంతో జూలైలో తల్లికి వందనం పథకంకి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని భావిస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రిలీజ్ చేసేందుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో మనకు ఈ నెల మొదటి వారంలోనే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత ఏడాది స్కూల్స్ ప్రారంభమైన తరువాత జూన్ నెలలోనే విడుదల చేశారు. అయితే ఈసారి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం అమలు చేయగా ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. సుమారు 68 లక్షల మంది ఈసారి లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తరపున తల్లిదండ్రులు అకౌంట్లో 15,000 అందిస్తుండగా వీటిలో పాఠశాల నిర్వహణ కోసం 2,000 రూపాయలను కట్ చేస్తున్నారు. మిగిలినటువంటి 13,000 రూపాయలను తల్లిదండ్రులు లేక సంరక్షకుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 2 రూల్స్ పెట్టారండి. ఎవరికైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ లేదో వారికి పథకాన్ని నుంచి తొలగిస్తున్నారు. రేషన్ కార్డుకి ఈకేవైసీ లేనటువంటి వారిని కూడా ఈ పథకం నుంచి తొలగిస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే అటువంటి వారిని కూడా ఈ పథకం నుంచి తొలగించడం జరిగింది. మరి ముఖ్యంగా 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా జనరేట్ అయినటువంటి వారందరికీ కూడా కామెంట్స్ ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. సో నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో మీకు 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల మధ్యలో మీకు కరెంట్ బిల్లు వస్తుందంటే ఎగ్జాంపుల్ మీకు ఎంత అమౌంట్ వస్తుందంటే 250 అట్లా వచ్చిందనుకోండి, మీరు యూజ్ చేసినటువంటి యూసేజ్ అనేది 1,500, 1,600 బిల్లు అయితే వస్తుంది. 300 యూనిట్లు దాటితే మీకు 2,500 పైనుంచి 3,000, 3,500 సో ఇలాగైతే బిల్ అయితే వస్తుంది. అక్కడ మీరు గుర్తుంచుకోవచ్చు. లేదా మీకు కరెంట్ బిల్లు మీద
మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అర్హుల స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకున్నారనుకోండి. అర్హుల స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు 300 యూనిట్ల రిమార్క్స్ అని చెప్పేసి గనుక చూపించిందంటే మాత్రం మీరేం చేయొచ్చంటే గుర్తుపెట్టుకోండి. మీకు సంవత్సర కాలం అంత టైం ఇస్తుంది. మనకు లాస్ట్ మార్చ్ టు ఈ మార్చ్ తీస్తుంది. లేదా జూన్ టు జూన్ ఇస్తుంది. ఈ జూన్ టు జూన్‌లో మీరు ఎక్కువ సార్లు 5 లేదా 6 సార్ల కంటే ఎక్కువగా 300 యూనిట్లు గనక మీరు క్రాస్ చేస్తే మాత్రమే ఈ యొక్క పథకం నుంచి మిమ్మల్ని అనర్హులుగా అయితే చేస్తుంది. ఒకసారి, 2 సార్లు చేస్తే మాత్రం మీరు అనర్హులు కాదు. అంటే మీరు ఈ నెలలో గాని, గత నెలలో గాని ఎప్పుడైనా ఈ 12 నెలల కాలంలో 1 లేదా 2 సార్లు మీరు 500 యూనిట్లు లేదా 300 యూనిట్ల కంటే దాటిపోయినా సరే మీకు ప్రాబ్లమ్ లేదు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యావరేజ్‌గా 5 నెలల నుంచి 6 నెలల వరకు గనక మీకు 300 యూనిట్ల బిల్లు గనక ఎక్కువ సార్లు జనరేట్ అయిందంటే మాత్రం ఈ స్కీమ్ నుంచి తొలగిస్తారు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పథకానికి సంబంధించి బేసిక్‌గా మనకు 19 తారీఖున డబ్బులైతే విడుదల చేస్తామని అందరైతే అనుకున్నారు. కానీ దీనికి డేట్ అయితే మనకు మార్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల అంటున్నారు. సో దీనిపైన మనకు మరో 2, 3 రోజుల్లో క్లారిటీగా ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అయితే విడుదలవుతుంది. ఆ అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.